రైతన్నలారా, మనం కేవలం అన్నం ఒకటే తింటే సరిపోతుందా? బలం రావాలంటే పప్పు, కూరగాయలు, నెయ్యి కూడా ఉండాలి కదా. అలాగే మన టమోటా పంటకి కూడా యూరియా, పొటాష్, అదేవిధంగా మీరు వాడే డ్రిప్ ఎరువులు ఎన్పీకే 319 కానీ లేదా 05234 ఇవి చెట్టుకి ఎంత ముఖ్యమో ఈ సూక్ష్మ పోషకాలు అంటే మైక్రో న్యూట్రియన్స్ కూడా చెట్టుకి అంతే ముఖ్యం. ఇవి లేకపోతే చెట్టు పెరుగుతుంది కానీ కాయ క్వాలిటీ అయితే రాదు. నాటిన కొత్తలో తోట పచ్చగా లేక పాలిపోయినట్లు ఉందా? ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? అయితే మీ మొక్కకి ఐరన్ లోపం ఉన్నట్టే. వెంటనే డ్రిప్లో I1 వదలండి. ఇది మొక్కకి రక్తం లాంటిది. లోపల క్లోరోఫిల్ పెంచి ఆకులను ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుస్తుంది. చెట్టు పచ్చగా ఉంటేనే ఆహారం తయారు చేసుకుని గుబురుగా ఎదుగుతుంది. చాలామంది రైతులు తోటలో విపరీతమైన పూత ఉంది కానీ పిందె కట్టడం లేదు అని బాధపడుతుంటారు. దీనికి కారణం హార్మోన్ల లోపం. I2లో ఉన్న అధిక జింక్ మరియు మ్యాంగనీస్ పూతని పిందెగా మారుస్తాయి, కాయ సైజు వచ్చేలా చేస్తాయి. కాయ గట్టిగా నిగనిగలాడుతూ ఉంటేనే మార్కెట్లో మంచి రేటు వస్తుంది. ఈ మండే ఎండల్లో ఆకులపై స్ప్రే చేస్తే మందు ఎండిపోయి ఆకులు మాడిపోయే ఛాన్స్ ఉంది. అందుకే మీ డ్రిప్ పైపుల ద్వారా I1, I2 ఇస్తే నేరుగా వేర్ల దగ్గరికి వెళ్తుంది. మొక్క 100% ఆ మందుని తాగి బలంగా తయారవుతుంది. ఒక్క రూపాయి కూడా వృధా అవ్వదు. రైతన్నలారా, వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడో తయారు చేసిన మందులు కొనే బదులు మన వాతావరణానికి, మన నేలకి తయారు చేసిన I1, I2ని ఒక్కసారి వాడి చూడండి. మీ తోటలో మార్పు మీకే కనిపిస్తుంది. నచ్చితేనే మళ్ళీ వాడండి. కావాల్సిన వారు పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆర్డర్ చేస్తే డైరెక్ట్గా మీ ఇంటి వద్దకే డెలివరీ చేస్తాం. థ్యాంక్ యూ.